మ్యారేజ్ క్యాన్సిల్ కావడం వల్ల మీరు మా మీద చిన్న చూపు చూశారు. సరేలే, దేవతకి దయ కలిగి ఏదో ఒక రోజు వరం ఇస్తుందిలే అని మేము అనుకోవచ్చు. బట్ ఈలోపు మాకు వయసు దాటిపోతుంది కదా, ఆ తర్వాత డబ్బు వచ్చినా ఎంజాయ్ చేయలేం మేడం. ఐ గాట్ ఇట్ కృష్ణ. మా మ్యారేజ్ క్యాన్సిల్ అయినా మీరు పెట్టిన ఎఫర్ట్కి నేను మిమ్మల్ని ఏదో విధంగా సాటిస్ఫై చేయాల్సింది, బట్ అది మిస్ అయింది. యూ డోంట్ వరీ, తొందరలోనే మిమ్మల్ని మంచి బహుమతులతో నేను సంతోషపెడతాను. ముక్కు పుడక నా చేతికి దొరికిన తర్వాత మీరు ఏది కోరుకుంటే అది మీ ముందుంటుంది. Thank you. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నాకు తెలియజేయండి. అవని ఒక కంట కనిపెడుతూ తన ఫర్దర్ స్టెప్స్ ఏంటో తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయండి. నీకోసం 24/7 వర్క్ చేస్తాం. నీ ప్రతి ప్రయత్నంలోనూ కోఆపరేటివ్ గా ఉంటాం. ఎస్ మేడం, మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి, అంతా మేము చూసుకుంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇక మేము బయలుదేరుతాం. పద కృష్ణ, బాయ్. బాయ్. అవని, నేను ఇటువంటి స్కెచ్ చేసుకొని ఈ ఊర్లోనే ఉండిపోతాను అని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. ఇక చూసుకుందాం, గెలుపు నీదో నాదో తేల్చుకుందాం. ఆగండి 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 ఆగండి. ఏంటమ్మా పెదరాయిడ్లో రజనీకాంత్ అరిచినట్టు అరిచావు? ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట నుంచి. బయట నుంచి అంటే? బంగారం, ఇప్పుడు దాచిన తర్వాత తెలియాల్సిన మ్యాటరే కదా, ఎందుకు దాపరికం చెప్పేద్దాం. అయితే ఓకే, చెప్పేద్దాం. మనమే మర్డర్ చేసి రాలేదు కదా. మాయ రవీంద్రని చేసుకుంది కదత్తయ్య. మ్యారేజ్ విషెస్ చెప్పొస్తున్నాం. మీకు బుద్ధుందా? నానా, వెడ్డింగ్ విషెస్ చెప్పడం కూడా నేరమేనా? మాయ వలన మన కుటుంబం ఎంత నష్టపోయిందో తెలిసి కూడా మాయకి ఎలా సపోర్ట్ చేయడానికి పోయారా మీరు? సిగ్గులేని బ్రతుకులని ఇటువంటి వాళ్ళని చూసే కనిపెట్టుంటారు. మాయ ఒకసారి వీని బతికించడానికి దాదాపు 20 లక్షల దాకా ఖర్చు పెట్టింది. మరి మనం కూడా సిగ్గు లేకుండా వాడుకున్నాం కదా. అప్పుడు తను నా బావని రప్పించుకుని ముక్కు పుడకను కొట్టేయాలని స్వార్థంతో చేసింది. ఏరు దాటాక పడవ తగలు పెట్టే మాటలు మాట్లాడకవని. అవని అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు భలే మాట్లాడతారత్తయ్య. ఒకప్పుడు మాయని ఇంట్లోకి ఆహ్వానించింది మీరే, నెత్తి మీద పెట్టుకుంది మీరే, అడుగులకి మడుగులొత్తింది మీరే, మహారాణిలా చూసుకుంది మీరే. పెళ్లి కాకుండా మాయతో అత్తయ్య అత్తయ్య అని తీయ తీయగా ముద్దు ముద్దుగా పిలిపించుకుంది మీరే. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి? చెప్పడానికి నా నీతులు, ఆచరించడానికి కాదా? మాయని దూరం నెట్టి అవనిని బాగా దగ్గర చేసుకుంటున్నావు. ఎటు గాలి వీస్తే అటు ఎగిరిపోతున్నావు. ఏ అవసరానికి ఆ రంగు వేసుకుంటున్నావు. మాకు తెలిసిన వేదవతి ఇది కాదు. మమ్మల్ని పెంచి పెద్ద చేసి బుద్ధులు చెప్పిన అమ్మ ఇది కాదు. మరీ ఈ విధంగా మారిపోకూడదమ్మా. ఏ విషయమైనా ఎవరి దగ్గరైనా న్యాయంగా ఉండాలి. మా అమ్మ దురదృష్టం ఏంటంటే మీకోసం ఎంత చేసినా మీరు వాటిని గుర్తించరు. మా అమ్మ మీ గురించి ప్రాణం ఇచ్చేసినా గుర్తించరు. అటువంటి అవకాశవాదులు మీరు. ఇంటి ముందున్న తులసి మొక్క, పెరట్లో ఉన్న ఔషధం మొక్కలా మా అమ్మ మీకు ఎంతో ఉపయోగపడినా గంజాయి మొక్కలాంటి ఆ మాయే మీకు నచ్చుతుంది. అవునే, నచ్చుతుంది. ఎందుకంటే మీ నాన్నమ్మ నన్ను ఎప్పుడూ కోడలిగా చూడదు, మీ అమ్మనే చూస్తుంది. మీ నాన్నమ్మది పక్షపాత బుద్ధి, అందుకే నన్ను గౌరవించదు. మీ అమ్మనే గౌరవిస్తుంది. కానీ మాయ మాత్రం నన్ను, నా కృష్ణని ఎప్పుడు గౌరవిస్తుంది. అందుకే మా సపోర్ట్ ఎప్పటికీ మాయకే ఉంటుంది. ఎస్, మేము 100కి 100% మాయకే సపోర్ట్గా ఉంటాం. అటువంటప్పుడు మీరు మా ఇంట్లో ఎందుకు ఉండడం? తానింటికే పొండ్రా. వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు.
మీకే పరువు తక్కువగా ఉంటుంది. సిటీకి వెళ్ళిపోతామంటేనే ఊరోళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఊరి సమస్య తీరే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని లక్ష్మణ రేఖలు గీశారు కదా. ఇప్పుడు మీతో గొడవపడి జగన్నాథం గారి ఇంట్లో ఉంటే మీకు ఏం అభ్యంతరం లేదంటే చెప్పండి, ఆ ఇంటికి వెళ్ళిపోతాం. మాకు నో అబ్జెక్షన్. నా మొగుడు బరాబర్ మాట్లాడాడు, సమాధానం చెప్పండి. మాట్లాడింది చాలు. నోరు మూసుకుని ఇద్దరు లోపలికి వెళ్ళండి. ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఈ ఇంట్లోంచి బయటికి పోవడానికి వీల్లేదంతే. అలా రండి దారిలోకి. బంగారం పద వెళ్దాం. ప్రపంచం చాలా పెద్దది. ఊరికే బెదిరిస్తే బెదిరిపోతాం అనుకుంటారేమో. పోండ్రా, పోతే గాని విలువ తెలీదు. మరో 5 రోజుల్లో ఊరికి ఏం జరుగుతుందో తెలీదు. ఈ సమయంలో ఈ గొడవలేంటో ఏం అర్థం కావట్లేదు. నువ్వేం మాట్లాడవేంటి? ఈ 5 రోజులు గడవని వదినా. ఏం మాట్లాడాలో మాట్లాడతాను. నీతో పెళ్ళ ఆగిపోయిన దగ్గర నుంచి మాయా మంచిదాన్లా మారిపోయినట్టు అందరి ముందు నటించుకుంటూ వచ్చింది. ముక్కు పుడకని దక్కించుకోవడానికి చివరికి జగన్నాథం గారి ఇంట్లో అడుగుపెట్టింది. జగన్నాథం గారికైనా రవీంద్రకైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. మాయ గురించి మన దగ్గర ఎంక్వైరీ చేసి డెసిషన్ తీసుకోకుండా దాన్ని గుడ్డిగా నమ్మేశారు. పైగా తను పాజిటివ్, మన నెగిటివ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. స్వామీజీ గారు రావి చెట్టు దగ్గర గతంలో మనల్ని హెచ్చరించినట్టు ఊరికి పెద్ద ఉపద్రవం రావడానికి మరో 5 రోజులే ఉంది. ఆ ప్రమాదాన్ని మనం ఎలాగైనా తప్పించాలి. మాయా వశీకరులిద్దరూ కలిసి ఊరిని సర్వనాశనం చేద్దామని అనుకుంటున్నారు. వశీకర పంచ ప్రాణాలు ఏదో చోటున సురక్షితంగా ఉన్నాయని, ఆ రహస్య స్థావరం గురించి తెలుసుకుని ఆ ప్రాణాలని గాలిలో కలపాలని స్వామీజీ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ ప్రదేశాన్ని వీలైనంత తొందరగా కనిపెట్టాలి. ఇప్పటికే చిలకమ్మ, నాగమ్మలు ఆ ప్రదేశాన్ని కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇంకా నా వేట చాలా సీరియస్గా, వేగంగా మొదలవుతుంది. ఆ వశీకర తన ప్రాణాలను ఈ చుట్టుపక్కలే ఎక్కడో భద్రంగా దాచిపెట్టుంటుంది. దానిని అంతం చేసిన తర్వాత నేను మన ఊరు నుంచి అడుగు బయట పెడతాను అని శపథం చేస్తున్నాను. సత్యభామ చేతిలో నరకాసుర వధ జరిగినట్టు, దుర్గమ్మ చేతిలో మహిషాసుర వధ జరిగినట్టు ఈ అవని చేతిలో వశీకర వధ జరుగుతుంది.